హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈస్ కృపాజ్ఞాన్. సో నేను లాస్ట్ వీడియోలో మీకు 2 మార్క్స్వి 2A సబ్జెక్ట్లో చూపించాం. సో ఎలా ప్రాక్టీస్ చేయాలో కూడా చెప్పాము. సో ఇప్పుడు 8 మార్క్స్ ఎలాగా 25 టాప్ 25 క్వశ్చన్స్ చదివితే చాలు. 35 మార్క్స్కి 7 మార్క్స్ ఇస్తారు. సో అవి 35 రావడానికి ఛాన్స్ ఉన్నాయి. ఓన్లీ నేను చెప్పిన 25 క్వశ్చన్స్ ప్రిపేర్ అయితే చాలు. అది ఏ లెసన్లో కూడా మీకు క్లియర్గా చెప్తానండి. సో లెట్ us స్టార్ట్. సో మనకి ఇక్కడ కనిపిస్తుంది ఈ వెయిటేజ్ అండి. న్యూ 2021 డ్యూ టు కోవిడ్-19 రిడ్యూస్ చేశారు. సో దానివల్ల ఇప్పుడు కోవిడ్-19 వల్ల రెడ్యూస్ చేసిన సిలబస్ కాక న్యూగా వెయిటేజ్ దించారు. ఆ వెయిటేజ్ని మనం చూద్దాం. ఇక్కడ కాంప్లెక్స్ నెంబర్స్, ఫస్ట్ చాప్టర్ కాంప్లెక్స్ నెంబర్స్. సో కాంప్లెక్స్ నెంబర్స్లోని 2 మార్క్స్ క్వశ్చన్స్ ఏమంచి 2 వస్తాయండి. 4 మార్క్స్ ఏమంచి 1 వస్తుంది. తర్వాత అంతే 8 మార్క్స్ వస్తాయి కాంప్లెక్స్ నెంబర్ నుంచి. తర్వాత డి మూవీస్ థియరం చూసుకుంటే సెకండ్ చాప్టరు. సో 2 మార్క్స్ అనేది 1 వస్తుంది. 7 మార్క్స్ అనేవి 2 వస్తున్నాయండి. సో ఈ లక్కీ, ఎందుకంటే మనకి బైనామియల్ థియరం అనే చాప్టర్ రెడ్యూస్ చేయడం జరిగింది. సో ఎప్పుడు ఎగ్జామ్స్లోని లాస్ట్ ఇయర్ బిఫోర్ లాస్ట్ ఇయర్ ఎగ్జామ్స్లోని ఎక్కువ బైనామియల్ థియరం మీద 2 essays ఇచ్చేవారు 7 మార్క్స్వి. సో ఆ 7 మార్క్స్వి ఏమంచి ఇప్పుడు 14 మార్క్స్ ఏమంచి 1 డిమోవెస్ థియరంలో 7 మార్క్స్ 1 కలిపారు, యాడ్ చేశారు. తర్వాత థియరీ ఆఫ్ ఈక్వేషన్స్లో కూడా ఇంకొకటి యాడ్ చేశారు. సో ఇప్పుడు డిమోవెస్ థియరంలోని 2 మార్క్స్ ప్లస్ 2 7 మార్క్స్లు వస్తాయి. మొత్తం కలిపి 16 మార్క్స్ అండి. తర్వాత క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ చూసుకుంటే అది 2 మార్క్స్కి 1 వస్తుంది, 4 మార్క్స్ 1 వస్తుంది. సో మనకి 6 మార్క్స్ వస్తాయి. సో అలాగే థియరీ ఆఫ్ ఈక్వేషన్స్ చూసుకుంటే మనకి 2 మార్క్స్వి 1 వస్తుంది. తర్వాత 7 మార్క్స్వి 2 వస్తున్నాయి. అంటే ఇక్కడ కూడా 14 వచ్చింది. 14 28. సో మొత్తం మనకి ఎస్ఏస్ అన్నీ కలిపి 35 మార్క్స్కి. సో మనకి 28 మార్క్స్ బాగా ఈజీగా స్కోర్ చేయగలిగే చాప్టర్స్ డిమోవెస్ థియరము, మళ్ళీ థియరీ ఆఫ్ ఈక్వేషన్స్. ఈ 2 బాగా ప్రాక్టీస్ చేసుకుంటే నెక్స్ట్ ఇంకా ఈజీ చాప్టర్స్ ఉన్నాయి, అవి కూడా ప్రాక్టీస్ చేసుకుంటే 35కి రీచ్ అవ్వచ్చు. సో తర్వాత పెర్ముటేషన్, థియరీ ఆఫ్ ఈక్వేషన్స్ చూసాం. తర్వాత పెర్ముటేషన్స్లోకి అండ్ కాంబినేషన్స్లోకి వెళ్తే 2 మార్క్స్వి 3 ఇస్తున్నారండి. తర్వాత 4 మార్క్స్వి 2 ఇస్తున్నారు, మొత్తం 14. తర్వాత మళ్ళీ పార్షియల్ ఫ్రాక్షన్స్ 6th చాప్టర్ చూసుకుంటే మనకి పార్షియల్ ఫ్రాక్షన్స్లో ఓన్లీ 4 మార్క్స్ వస్తుంది. తర్వాత మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్ తీసుకుంటే 2 మార్క్స్ది 1 వస్తుంది, మళ్ళీ 7 మార్క్స్ది 1 వస్తుంది. ఈ చాయిస్ కూడా ఉంటుందండి. సో మెజర్స్ మీరు ఏది ఇష్టమైతే అది ప్రిపేర్ అవ్వండి. సో ఇప్పుడు ఏంటంటే ఎక్కువ 25-30 అలా క్వశ్చన్స్ ఉన్నాయి, అవి ఇంపార్టెంట్ చాలా. దాని నుంచి మేము అదే బాగా ప్రాక్టీస్ అయ్యి షూర్గా పక్కాగా వచ్చే సమ్స్ నేను తీసానండి. మన లెక్చరర్స్ సజెషన్స్ ఇస్తే అవే ప్రాక్టీస్ అవుతున్నాం ప్రజెంట్ కూడా. సో తర్వాత ప్రాబిలిటీ తీసుకుంటే మనకి 4 మార్క్స్వి 2 వస్తాయి, 7 మార్క్స్కి 1 వస్తుంది. సో 7 మార్క్స్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఏం చెప్పిందంటే 7 మార్క్ బేస్ థియరము అండ్ ఎడిషన్ థియరం ఆ రెండిట్లో పక్కాగా సమ్ కాకుండా థియరమ్సే వస్తాయి. బిఫోర్ లాస్ట్ ఇయర్ అలా తీసుకుంటే బేస్ థియరం ఇచ్చి 1 సమ్ ఇవ్వడం, తర్వాత ఎడిషన్ థియరం ఇచ్చి 1 సమ్ ఇవ్వడం అలా జరిగింది. సో మనకి అలా కాకుండా గవర్నమెంట్ ఏమొచ్చి డైరెక్ట్గా బేస్ థియరము లేకపోతే ఎడిషన్ థియరమే ఓన్లీ థియరమ్స్ ఇస్తానంది. సో ర్యాండమ్ వేరియబుల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్స్, ఇది మన లాస్ట్ చాప్టర్. ఇది తీసుకుంటే 2 మార్క్స్వి 1 వస్తుంది, తర్వాత 7 మార్క్స్వి 1 వస్తుంది. సో ఇప్పుడు డిమోవెస్ థియరంలోకి వెళ్దాం. సో డిమోవెస్ థియరంలోని ఇప్పుడు ఫస్ట్ 10 క్వశ్చన్స్ అండి. ఈ 10 క్వశ్చన్స్ బాగా ప్రిపేర్ అయితే మంచి స్కోరింగ్ అనేది వస్తుందని నేను కూడా ఇవే ప్రిపేర్ అవుతున్నాను లెక్చరర్స్ సజెషన్స్ వల్ల. సో ఫస్ట్ క్వశ్చన్ అనేది, ఇఫ్ n ఈజ్ ఎ పాజిటివ్ ఇంటీజర్ దెన్ షో దట్ 1 + i power 2n + 1 - i power 2n = 2 × n + 1
కాస్ nπ/2. సో ఈ క్వశ్చన్ చాలా రిపీట్ అయినవే. ఈ 10 క్వశ్చన్స్ రిపీట్ అయినవే. ఫస్ట్ క్వశ్చన్ ఇదండి. సో సెకండ్ క్వశ్చన్ తీసుకుంటే అదే మోడల్లోని సెకండ్ క్వశ్చన్ కూడా ఇచ్చాడు. అది n+π/2 π/4 ఇచ్చాడండి. ఇందాక మనం చూసింది π/2 చూసాం, ఇప్పుడేమొచ్చి π/4 చేస్తున్నాం. ఇక్కడ కూడా క్వశ్చన్ మారింది. ఇఫ్ n ఈస్ ఏ పాజిటివ్ ఇంటీజర్ దెన్ షో దట్ 1 + i⁻n + 1 - i⁻n ఈక్వల్ టు 2 × n + 2/2 ఇంటూ కాస్ nπ/4. అది ఇక్కడ చిన్న చేంజ్ ఇవ్వడం జరిగింది. సో అలాగా నెక్స్ట్ క్వశ్చన్ అయితే ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. 1 + cos θ + i sin θ పవర్ n + 1 + cos θ - i sin θ పవర్ n ఈక్వల్ టు n+1 cos n⁻θ/2 cos nθ/2. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. చాలాసార్లు అడిగారు ఓల్డ్ పేపర్స్లో తీసుకుంటే. ఇది కూడా ఇఫ్ m and n are integers and x = cos α + i sin α, y = cos β + i sin β, then prove that x⁻m × y⁻n plus 1/x⁻n y⁻n equal to 2 cos m alpha plus n beta and x⁻m y⁻n minus 1/x⁻m y⁻n equal to 2 sin m alpha plus n beta. సో ఇది కూడా ప్రిపేర్ అవ్వండి. తర్వాత చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా వస్తున్నాయి. ఫోర్త్ క్వశ్చన్ ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. సో ఇదేమంచి ఏబి ఆర్ ది ఆల్ఫా బీటా ఆర్ ది రూట్స్ ఆఫ్ ఈక్వేషన్ x² - 2x + 4 = 0. Then show that alpha power n plus beta power n equal to 2n+1 cos nπ/3. సో ఇక్కడ ఆల్ఫా బీటా అనేది 2 రూట్స్ అండి ఒక ఈక్వేషన్లో. ఆ ఈక్వేషన్ ఇచ్చాడు x² - 2x + 4 = 0. దాన్ని ఏమొచ్చి మనం ఏమని ప్రూవ్ చేయాలంటే ఆల్ఫా పవర్ n ప్లస్ బీటా పవర్ n ఈక్వల్ 2n+1 cos nπ/3 అని ప్రూవ్ చేయాలి. సో ఆన్సర్స్ కూడా ఉన్నాయి. మీకు ప్రతి క్వశ్చన్ కూడా డీటెయిల్గా ఆన్సర్తో చేశానండి. సో ఇఫ్ n ఈజ్ ఏ పాజిటివ్ ఇంటీజర్ షో దట్ p + iq ఈక్వల్ టు p + iq పవర్ 1/n ఈక్వల్ టు p చిన్న మిస్టేక్ అండి, కరెక్ట్ అయింది. సో ఇఫ్ n ఈజ్ ఏ పాజిటివ్ ఇంటీజర్ దెన్ షో దట్ p + iq పవర్ 1/n ప్లస్ p - iq పవర్ 1/n ఈక్వల్ టు p² + q² 1/n ఈక్వల్ టు కాస్ 1/n tan ఇన్వర్స్ q/p. సో ఇది లాస్ట్ ఇయర్ కూడా ఇచ్చారు. సో ఇది లాస్ట్ ఇయర్ ఇచ్చిన కూడా ఈ ఇయర్ ఇవ్వచ్చని కన్ఫామ్గా చెప్పారు. ఇది sin 1 + sin π/8 plus i cos π/8 by 1 + sin π/8 minus i cos π/8. ఇది పక్కాగా ఎవ్రీ ఇయర్ ఇస్తున్నాడు. ఒక డిమోన్స్ట్రేరం నుంచి 2 క్వశ్చన్లు ఇస్తున్నాడండి. సో దాంట్లో ఒక 3 years నుంచి వరుసగా ఈ క్వశ్చన్ ఇచ్చాడు. సో తర్వాత ఇంకో క్వశ్చన్కి వెళ్దాం. ఇఫ్ n ఈజ్ ఏ ఇంటీజర్ అండ్ z = 6θ then so that z power 2n - 1 by z power 2n + 1 equal to i tan n theta. సో ఇదండి, ఇది చూడడానికి చిన్న క్వశ్చన్ ఉంటుంది. చిన్న లాజిక్ అర్థం చేసుకుంటే అయిపోద్దండి, చాలా ఈజీ. సో నెక్స్ట్ ఇది చాయిస్ మనం ప్రాక్టీస్ చేసిన దాంట్లో ఇది లాస్ట్ని ప్రాక్టీస్ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే ఈ క్వశ్చన్ ఇస్తున్నాడు కానీ అంతగా టచ్ చేయట్లేదు. నేను చూసాను చాలా పేపర్స్లోని. సో
తర్వాత ఈ క్వశ్చన్ కూడా సేమ్ అంతేనండి. సో ఇది క్వశ్చన్ మాత్రం చాలా పర్ఫెక్ట్ అండి. ఎవ్రీ ఇయర్ ఎవ్రీ పేపర్లోని గట్టే ఉంటుంది ఈ క్వశ్చన్. ఇది కన్ఫామ్గా 100% పక్కాగా వస్తుంది, లెక్చరర్స్ కూడా చెప్పారు. సో ఇఫ్ కాస్ ఆల్ఫా ప్లస్ కాస్ బీటా ప్లస్ కాస్ గామా ఈక్వల్ 0 ఈక్వల్ టు సైన్ ఆల్ఫా ప్లస్ సైన్ బీటా ఈక్వల్ సైన్ గామా అంటే ఫస్ట్ మనం కాస్ ఆల్ఫా ప్లస్ కాస్ బీటా ఈక్వల్ టు 0, సైన్ ఆల్ఫా ప్లస్ సైన్ బీటా ప్లస్ సైన్ గామా అంటే ఇక్కడ మనం ఏంటి అర్థం చేసుకోవాలంటే కాస్ తీసుకున్నా సైన్ తీసుకున్నా రెండిట్లో 0 ఉంటుంది. సో 0 ఉంటుంది, 0 వస్తుందని. తర్వాత అది ఫస్ట్ అది ప్రూవ్ చేయాలి. తర్వాత చేసిన తర్వాత షో దట్ కాస్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ కాస్ స్క్వేర్ బీటా ప్లస్ కాస్ స్క్వేర్ గామా ఈక్వల్ టు 3/2 ఈక్వల్ టు సైన్ స్క్వేర్ ప్లస్ ఆల్ఫా ప్లస్ సైన్ స్క్వేర్ బీటా ప్లస్ సైన్ స్క్వేర్ గామా. సో ఇప్పుడు అది ప్రూవ్ చేసిన తర్వాత మనం ఇప్పుడు ఇంకోటి ప్రూవ్ చేయాల్సి ఉంటుంది. కాస్కి సైన్కి వచ్చి 3/2 అనేది రెండిట్లకి ఈక్వల్గా వస్తుంది. అయితే అప్పుడు ఈ సమ్ కరెక్ట్ అవుద్ది. జాగ్రత్తగా చేయండి, గ్యారెంటీ ప్రతి పేపర్లో కూడా పడుతుంది. సో ఇంకోటి ఇదంతా కంటిన్యూషన్ అండి, ఇది ఎంతవరకు. సో నెక్స్ట్ క్వశ్చన్ అండి, ఇది క్వశ్చన్ 2. ఎందుకంటే ఈ రిపీటెడ్ 2 క్వశ్చన్లు ఒకటి ఇస్తే ఒకటి ఇవ్వట్లే, ఇంకోటి ఇస్తే ఇది ఇవ్వట్లే, అలాగా అవుతుంది. ఈ 2 క్వశ్చన్లు మాత్రం ఇవ్వడం జరుగుతుంది. సో ఇది కొంచెం డిఫికల్టేనండి, అంటే అర్థమైపోద్ది ఈజీగా. ఇఫ్ కాస్ ఆల్ఫా ప్లస్ కాస్ బీటా ప్లస్ కాస్ గామా ఈక్వల్ టు సైన్ ఆల్ఫా ప్లస్ సైన్ బీటా ప్లస్ సైన్ గామా. సో మనం ఈ ముందు క్వశ్చన్ నేను ఎక్స్ప్లెయిన్ చేసింది ప్రాక్టీస్ చేస్తే ఈ క్వశ్చన్లో సగం అర్థమైపోద్ది, మనకి కూడా సగం వచ్చేస్తుంది. సో ఇంకోటి ప్రూవ్ చేయాల్సింది ఏంటంటే కాస్ ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా కాస్ ఇంటూ ఆల్ఫా బీటా ప్లస్ గామా ప్లస్ కాస్ ఇంటూ ఆల్ఫా ప్లస్ గామా ప్లస్ ఆల్ఫా అని ప్రూవ్ చేయాలి. అది కొంచెం టఫ్గా ఉంటుంది, అది కూడా క్లియర్గా అర్థం చేసుకొని చేయగలిగితే చాలా ఈజీ అండి. తర్వాత 4th క్వశ్చన్, ఇది సాల్వ్ x పవర్ 9 మైనస్ x పవర్ 5 ప్లస్ x పవర్ 4 -1 ఈక్వల్ టు 0. ఇది కొంచెం వేరే మెథడ్లో ఉంటుంది. ఇవన్నీ ఒక మెథడ్ అయితే ఇది కొంచెం వేరే మెథడ్లో ఉంటుంది. సో ఈ మెథడ్ని కొంచెం మనం ఫార్ములాస్ బట్టి యూజ్ చేయాలి. సిస్ అనే ఫార్ములా, సిస్ అంటే కాస్ ఆల్ఫా ప్లస్ ఐ సైన్ ఆల్ఫా, అలాగే సిస్ అంటే కాస్ ఏ ప్లస్ ఐ సైన్ ఏ, అలా కాస్ బి, మనం ఏది తీసుకుంటే అది. సో ఆ ఫార్ములా చేసి యూజ్ చేస్తాడు. ఇక్కడ ఒక ఫార్ములా ఉంది, ఆ ఫార్ములా ఏంటంటే x ఈక్వల్ టు సిస్ 2k పై బై 4 ఈక్వల్ టు సిస్ 2k పై బై 2. ఇక్కడ పై బై 4 పై బై 2 అలా వచ్చిందో మనం చూద్దాం. ఇక్కడ ఈ కేసులో తీసుకున్నాడు. సో ఇక్కడ గివెన్ ఈక్వేషన్ అని ఫస్ట్ ఇది ఈక్వేషన్ రాసుకున్నాడు. తర్వాత దీన్ని ఇక్కడ కామన్ తీసాడు. కామన్ తీసిన తర్వాత ఇక్కడ x పవర్ 4 -1 x పవర్ 5 ప్లస్ 1 వచ్చింది. సో మనకి ఫస్ట్ ఇక్కడ x పవర్ 4 చేశాడు. x పవర్ 4 ఈక్వల్ టు కేస్ 1లో చూసుకున్నట్లయితే x పవర్ 4 ఈక్వల్ టు 0, దెన్ x పవర్ 4 ఈక్వల్ టు x పవర్ 4 -1 ఈక్వల్ 0, దెన్ x పవర్ 4 ఈక్వల్ టు 1 తీసుకున్నాడు. అయితే 0 కాబట్టి కాస్ 0 ప్లస్ ఐ సైన్ 0 తీసుకున్నాను. తర్వాత x పవర్ 4 అంటే ఇక్కడ 0 ప్లేస్లోని ఈ ఫార్ములా వేసాడు. కాస్ 2k పై బై 2k పై ప్లస్ ఐ సైన్ 2k పై వేసాడు. సో అలాగే వేసి ఇక్కడ మొత్తానికి ఈక్వేషన్ తెచ్చాడు. కాస్ 2k పై ప్లస్ ఐ సైన్ 2k పై పవర్ 1/4 అండి. సో అలాగా కాస్ ఆల్ఫా ప్లస్ ఐ సైన్ ఆల్ఫా అంటే సిస్ ఆల్ఫా లాగా కాస్ 2k పై ప్లస్ ఐ సైన్ 2k పై అంటే సిస్ 2k పైలా తెచ్చాడు. సో ఈ ఫార్ములా చూసి ఇలాగా చేశాడు. స్టెప్ 2 కూడా సేమ్ అలాగే చేశాడు. సో ఇదండి డి మోవిస్ థియరం. ఇది మనకు వచ్చిన తర్వాత మనం థియరీ ఆఫ్ ఈక్వేషన్లోకి వెళ్దాం. థియరీ ఆఫ్ ఈక్వేషన్లోని
మొత్తం అన్నీ కలిపి 7 ఉంటాయి. 7 అండి, 7 ఆర్ 6. సో ఇప్పుడు ఫస్ట్ ఇది తీసుకుంటే ఇక్కడ మనకి ఏపీ, జీపీ, హెచ్పి మోడల్స్లో చేశాడు. అర్థమెటిక్ ప్రోగ్రెషన్, జామెట్రిక్ ప్రోగ్రెషన్, హార్మోనిక్ ప్రోగ్రెషన్. ఈ 3 ఈజీయేనండి. ఫస్ట్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్లోని ఫస్ట్ ఈక్వేషన్ తీసుకున్న ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే అర్థమెటిక్ ప్రోగ్రెషన్. సో ఈ 3 మోడల్స్ ప్రతి ఎగ్జామ్స్లో కూడా రిపీట్ అవుతూనే ఉన్నాయి. ఈ 3 మోడల్స్లో పక్కాగా 2 మోడల్స్ గ్యారంటీ వస్తున్నాయి. సో థర్డ్ మోడల్ కూడా ఇస్తున్నాడు, చాయిస్గా రాసుకుంటారు చాలామంది ఆ థర్డ్ మోడల్ కూడా రాసుకుంటారు. సో చూద్దాం. ఫస్ట్ ఏపీ తీసుకుంటే అర్థమెటిక్ ప్రోగ్రెషన్. సో అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఏంటి, ఫస్ట్ ఏ మైనస్ టీ, ఏ ప్లస్ టీ చేసిన తర్వాత మొత్తం ఈ ఫార్ములా ఉపయోగించి మొత్తం అంతా చేయాలి. తర్వాత ఏ మైనస్ టీ, ఏ ప్లస్ టీ అదే ఫార్ములా యూజ్ చేసుకుని అర్థమెటిక్ ప్రోగ్రెషన్ చేస్తారు. తర్వాత మీకు ఆల్రెడీ లెక్చరర్స్ చెప్పుంటారు, మీకు అర్థం అవుద్ది. జస్ట్ నేను చిన్న హింట్స్ ఇచ్చి చెప్తున్నానండి. తర్వాత ఇదేమొచ్చి ఇది అక్కడ ఏంటంటే ఇప్పుడు ఇది ఎలా తీసుకుంటున్నాడంటే ఇప్పుడు ఎఫ్ ఆఫ్ 1/x తీసుకుంటున్నాడు. 1/x దగ్గర 1/x ఫస్ట్ x క్యూబ్ చేస్తున్నాడు, తర్వాత 1/x హోల్ స్క్వేర్ చేస్తున్నాడు, తర్వాత 1/x చేస్తున్నాడు ప్లస్ ఆర్. అదే ఇది ఫార్ములా ఏంటంటే 1/x క్యూబ్ 1/x స్క్వేర్ ప్లస్ 1/x ప్లస్ ఆర్ అనే ఫార్ములా యూజ్ చేసి జామెట్రిక్ ప్రోగ్రెషన్ హార్మోనిక్ ప్రోగ్రెషన్ అండి ఇది ఇలా చేస్తున్నాడు. తర్వాత జామెట్రిక్ ప్రోగ్రెషన్కి వెళ్ళిపోదాం. సో జామెట్రిక్ ప్రోగ్రెషన్లోని మనకి A/R, AR. ఇందాక మనం ఏ మైనస్ టీ, ఏ ప్లస్ టీ చేసాం. ఇక్కడ జామెట్రిక్ ప్రోగ్రెషన్లో అయితే A/R, AR అనే యూజ్ చేసి చేస్తున్నాడు. సో ఈ మూడింటి మీద సమ్స్ కూడా ఉన్నాయి. సో ఇది ఏపీ మోడల్ అండి, ఇది కూడా ఏపీ మోడలేనండి ఈ సమ్ కూడా. తర్వాత ఇది హెచ్పి మోడల్ అండి, హార్మోనిక్ ప్రోగ్రెషన్. తర్వాత ఇది జీపీ మోడల్ అండి. మొత్తం ఇదండి థియరీ ఆఫ్ ఈక్వేషన్స్. ఈ 7 సమ్స్ పర్ఫెక్ట్గా చేస్తే మనకి ఏ మోడల్ ఇచ్చినా దర్జాగా చేసుకోవచ్చు. ఓకేనండి. నెక్స్ట్ మనం ర్యాండమ్ వేరియబుల్స్కి వెళ్దాం. సో ర్యాండమ్ వేరియబుల్స్ ఓపెన్ అయిపోయాయి. ఫస్ట్ మనం ఏం చేస్తామా, ఫస్ట్ మనం ఎక్కువ గుర్తుపెట్టుకోవాల్సింది ఫస్ట్ p(x) = xi ఫార్ములా = 1 అని. తర్వాత మీన్ ఫార్ములా అంటే సిగ్మా xi ఇంటూ p(x) = xi అది. తర్వాత వేరియన్స్ అనేది సిగ్మా ఇంటూ సిగ్మా x1 xi హోల్ స్క్వేర్ ఇంటూ p(x) = xi మైనస్ మ్యూ స్క్వేర్ అలా చేస్తాం. ఈ 3 ఫార్ములాలు గుర్తుపెట్టుకుంటే 100% మీకు వచ్చినట్టు ర్యాండమ్ వేరియబుల్స్. ఈ 3 ఫార్ములాలతో సమ్స్ ఉన్నాయి చాలా ఈజీగా. ఫస్ట్ సమ్ ఇక్కడ ఏంటి, ఇక్కడ ఫస్ట్ సమ్ ఫైండ్ ది k అండ్ ది మీన్ అండ్ వేరియన్స్. 3 అది వేరియన్స్ ఆఫ్ x. ఇక్కడ టేబుల్ ఇచ్చాడు, మీన్ వేరియన్స్ కూడా అడిగాడు, x కూడా. ఇది చేస్తాం. ఫస్ట్ కే కొనుక్కోవాలంటే p(x) = xi. తర్వాత మీన్ కొనుక్కోవాలంటే సిగ్మా xi ఇంటూ p(x) = xi. తర్వాత వేరియన్స్ కొనుక్కోవాలంటే సిగ్మా స్క్వేర్ ఇంటూ సిగ్మా xi హోల్ స్క్వేర్ ఇంటూ p(x) = xi మైనస్ మ్యూ స్క్వేర్. సో మనకి మీన్ అప్పుడు మ్యూ కొనుక్కుంటాం. మ్యూ కొనుక్కున్న తర్వాత మ్యూ వచ్చిన తర్వాత అలా చేసి వేరియన్స్ ఫామ్లోనే వేసి చేస్తాం. ఇది సేమ్, ఇది కూడా అంతే. ఇక్కడ ఏంటంటే ఓన్లీ కే అండ్ వేరియన్స్ అడిగారు, మ్యూ కూడా అడగలే. సో వేరియన్స్ అన్న మ్యూఏ, వేరియన్స్ ఇది కూడా మ్యూఏ.
అడిగాడు. ఫస్ట్ మనకి వేరియన్స్ కావాలంటే మ్యూ మాత్రం కొనుక్కోవాలి. సో మ్యూ కొనుక్కున్న తర్వాత వేరియన్స్ కడతాం. సో మీన్ అలాగా కొనుక్కోవాలి. సో నెక్స్ట్ సమ్ ఏంటంటే అదే సేమ్ మోడల్ అండి. సో ఇక్కడ ఏంటంటే కే అడిగాడు, మీన్ అడిగాడు. పీ ఆఫ్ 0 ఈజ్ లెస్ దాన్ ఎక్స్ లెస్ దాన్ F5 అంటే ఇది ఎలా రాసుకోవాలంటే పీ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 1, పీ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 2, పీ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 3 అనే పీ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 1 పీ ఇంటూ పీ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 1 ప్లస్ పీ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 2 ప్లస్ పీ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 3 ప్లస్ పీ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 4. ఓన్లీ లెస్ దాన్ అంటే 0 నుంచి 5 తక్కువ. ఓన్లీ అంటే 0కి 5కి బిట్వీన్ నెంబర్స్ కూడా అడిగాడు. సో అలాగా మనం ఇలా వేసి చేస్తాం. ఇది ఫస్ట్ మెయిన్ కొనుక్కుంటాం, ఫస్ట్ కే కొనుక్కుంటాం, తర్వాత మెయిన్ కొనుక్కుంటాం, తర్వాత ఆడిచ్చింది కొనుక్కుంటాం. అదండి ఫోర్త్ది. ఇది దాని మీద సమ్స్ అండి. ఇలాగా ఓన్లీ ఈ 6 మొత్తం టోటల్ 26, 27, 30 ఈ సమ్స్ అన్నీ ఇలా ప్రిపేర్ అయిపోతే గ్యారంటీ 35 మార్క్స్ విత్ చాయిస్ అయినా. మీరు మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్ కూడా ఉండిపోయింది. అది మీరు ప్రిపేర్ అవ్వండి, లేకపోతే మీ ఇష్టం, అది యువర్ చాయిస్ అది. సో ఈ డి మోరిస్ థియరము, థియరీ ఆఫ్ ఈక్వేషన్స్ ఆ రెండు ప్రిపేర్ అయితే 28 మార్క్స్ వస్తుంది. ప్రాబిలిటీ ఇంకా ఉంది, ప్రాబిలిటీ కూడా మీకు చెప్తాను. ర్యాండమ్ వేరియబుల్స్ కలిపి మొత్తం 35 అక్కడికే వచ్చాయి. ప్రాబిలిటీ కూడా ఉంది మీకు. ఇంకా చాయిస్ రాస్తే ఏవైనా మనకి ఏమైనా తప్పు వచ్చినా ఇంకోటి చాయిస్ రాసింది కాబట్టి అది మనం సేఫ్గా ఉంచుతుంది, మార్క్స్ వచ్చేట్లు చేస్తుంది. సో ప్రాబిలిటీ కూడా చూసేద్దాం. ప్రాబిలిటీలో ఓన్లీ 2 సో ఫస్ట్ వన్ ఏంటంటే ఎడిషన్ థియరము, తర్వాత సెకండ్ వన్ బేస్ థియరము. సో ఎడిషన్ థియరము ఈజీయేనండి. ఫస్ట్ E1 ఇంటర్సెక్షన్ E2 ఈక్వల్ టు పై కొనుక్కోమన్నాడు. పై నుంచి 0 వస్తుంది. సో 0 అంటే పై అంటే 0 కదండి. సో అప్పుడు E1 ఇంటర్సెక్షన్ E2 మనకు వస్తుంది. తర్వాత E1 ఇంటర్సెక్షన్ E2 ఈజ్ నాట్ ఈక్వల్ అంటే పైకి నాట్ ఈక్వల్ అవ్వకూడదు, అంటే పైతో నాట్ ఈక్వల్ అవ్వకూడదని. సో E1 ఇంటర్సెక్షన్ E2 ఈజ్ నాట్ ఈక్వల్ టు పైతో నాట్ ఈక్వల్ అవ్వనప్పుడు ఏటవుద్ది అంటే పీ ఆఫ్ E1 ప్లస్ పీ ఆఫ్ E2 మైనస్ పీ ఆఫ్ E1 ఇంటర్సెక్షన్ E2. ఇది ఆన్సర్ అండి. ఎలాగ వస్తుంది ఆల్రెడీ మీ కాలేజెస్లో ఆల్రెడీ లెక్చరర్స్ తీర్చేస్తే చాలా అర్థమైతే చాలండి, ఈజీగా వచ్చేస్తుంది. తర్వాత బేస్ థియరం కొంచెం థియరిటికల్ పార్ట్ ఉంటుంది. ఆ థియరిటికల్ పార్ట్ కూడా ఈజీగా అర్థం చేసుకుని మొత్తం కంప్లీట్ చేసేయచ్చు. ఇదండి మొత్తం టాప్ 25, 26, 30 ఈ క్వశ్చన్స్ అండి. సో ఇవి కన్ఫామ్గా ప్రిపేర్ అయితే మీకు 35 మార్క్స్ మీ చేతుల్లోనే ఉంది. ఇంకా 4 మార్క్స్ కూడా మీకు వీడియో చేస్తానండి. సో చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఈ పీడిఎఫ్ మీకు కావాలనుకుంటే నా వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ చేయండి. నేను గ్యారంటీ పీడిఎఫ్ ఫ్రీగా ఇస్తాను, ఎటువంటి మనీ కూడా ఆశించట్లేదు. ఇది మన అందరి కోసం. ఓకేనండి, థ్యాంక్ యూ.